గ్రూప్ ప్రవేశం కోసం తిరుపతి వెళ్ళినప్పుడు వచ్చేటప్పుడు మా ఫ్రెండ్తో ఇంటికి వచ్చేదను. గ్రాడ్యుయేషన్ లో వచ్చేసి మేమిద్దరం కృష్ణవేణిలు అనమాట. నేనేమో ఒంగోలు నుంచి, ఇంకొకరేమో నెల్లూరు నుంచి. కిట్టు అని పిలిస్తే ఇద్దరం పలుకుతాము, అందుకని మా ఫ్రెండ్స్ ఒంగోలు కిట్టు, నెల్లూరు కిట్టు అని పిలుస్తారు. చాలా రోజుల తర్వాత కలిసానని చెప్పి వచ్చేదారే కదా అని నెల్లూరు కిట్టుతో కలిసి ఇంటికి వచ్చాను. తుమ్మలగుంట అనుకుంటా వాళ్ళ ఊరి పేరు చెప్పింది. వీళ్ళకి బీచ్ అయితే చాలా దగ్గరగా ఉంది, 2 కిలోమీటర్లు ఉంటదేమో వీళ్ళ ఇంటి దగ్గర నుంచి. ఇద్దరం అలసిపోయాం కాబట్టి నైట్ అంతా నిద్రపోయాను. మరుసటి రోజు తినేసి బీచ్ కి వచ్చేసాం. ఇంకా అక్కడే ఒక 1 అవర్ ఉన్నాము. కిట్టుకి ఇప్పుడు 2 పిల్లలు, ఒక అమ్మాయి ఒక అబ్బాయి. పిల్లలు ఉన్నారు కాబట్టి కొంచెం బయట ఉన్నాము, లోపలికి వెళ్ళాలా. ఆఫ్ కోర్స్ నాకు కూడా కొంచెం భయమే. మా ఊరి పేరులో సముద్రం ఉంది కానీ మా ఊర్లో సముద్రం లేదబ్బా. మా ఒంగోలు వాళ్ళైతే సముద్రం చూడాలంటే కొత్తపట్నం వెళ్ళిపోతాము. అదే కొత్తపట్నంలోనే నేను 2 సార్లు చూసింది, ఇది 3వ సారి అనుకుంటా సముద్రం చూడడం. అక్కడ ఉన్నంతసేపు మునిగినంతసేపు బానే ఉంది, పక్కకు వచ్చాక ఇసుకంతా రాల్చుకోవాల్సి వచ్చింది. ఇక్కడ ఉన్న గాలికి ఎందుకో బయటకు వచ్చాక తలనొప్పిగా అనిపించింది. ఉన్నది ఒక్క రోజు అయినా కూడా చాలా బాగా గడిచిందమ్మా. ఇక విషయం చెప్పనా, ఫ్రెండ్స్ హస్బెండ్స్ ఎవరైనా సరే అన్నాన్ని పిలుచుకుంటావు. వారు నాకన్నయ్య, మా వారు నీకన్నయ్య అంతే. ఎందుకంటే ఏం పిలవాలో అర్థం కాదు కదా, అందుకే బ్రదర్ అనేస్తాం అనమాట. ఇది కూడా అంతేనా? ఇంకా అలా గడిచిపోయింది. వాళ్ళ ఇంట్లో వచ్చేటప్పుడు అన్నయ్య ట్రైన్ ఎక్కిచ్చారు, వచ్చేసాను ఇంటికి. ఇట్లా మా అమ్మ లేదు, హైదరాబాద్ వెళ్ళింది. ఇంకా మందే రాజ్యం చూడాలి.